తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి అనే ఈ చిన్న వచనం క్రైస్తవ జీవితానికి పునాది వంటిది. ప్రార్థన అంటే కేవలం మన అవసరాల జాబితాను దేవునికి వినిపించడం కాదు, అది దేవునితో మనకున్న నిరంతరమైన సంబంధం. మన శరీరం జీవించడానికి శ్వాస ఎంత అవసరమో మన ఆత్మ జీవించడానికి ప్రార్థన అంత అవసరం. శ్వాస తీసుకోవడం మనం ఎలా మర్చిపోమో దేవునితో మాట్లాడడం కూడా మనం అలవాటుగా మారాలి. దీని అర్థం 24 గంటలు మోకరిల్లి ఉండడం కాదు. నీవు బాహ్యంగా ఎంత భక్తి చేసినా, జనముల ఎదుట ఎంత ప్రార్థన చేసినా ఫలితము లేదు. కానీ మీరు పనిలో ఉన్న, ప్రయాణములో ఉన్న, మరి ఏ పరిస్థితిలో ఉన్నా మీ మనస్సు దేవుని వైపు తిరిగి ఉండటం, ప్రతి ఆలోచనను ఆయనతో పంచుకోవడమే నిజమైన ప్రార్థన. లోకంలో శోధనలు, ఒత్తిడి ఎదురైనప్పుడు మనం పడిపోకుండా ఉండాలంటే దేవుని శక్తి మనకు తోడుండాలి. ఆ శక్తి ప్రార్థన ద్వారానే మనకు అందుతుంది. దానియేలు సింహాల గుహలో గెలిచింది ప్రార్థన వల్లే. ఏలియా ఆకాశాన్ని మూసింది ప్రార్థన వల్లనే. యేసు గెత్సెమనే తోటలో రక్తపు చెమట కార్చిన ప్రార్థన ఆపలేదు. ప్రార్థించే వ్యక్తి బలహీనుడు కాదు, అతని వెనుక పరలోక సైన్యం నిలిచి ఉంటుంది. ఈరోజు నీ కొరకు ఈ శుభవార్త. ఎడతెగక ప్రార్థించడం అంటే దేవునికి మన జీవితంలో అగ్రస్థానం ఇవ్వడం. కష్టాలలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, సంతోషముతో ఉన్నప్పుడు కూడా ఆయనను స్మరిస్తూ కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయడమే మీ జీవితాలకు ఆశీర్వాదమై ఉన్నది. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.